अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। वेदान्तद्वैतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं శ్రీమన్నారాయణాచార్యమద్గురుం సముపాస్మహే. ఇంట్లో శుభకార్యాలు అవ్వాలంటే, తొందరగా అవ్వాలంటే, అలాగే వివాహం తొందరగా అవ్వాలంటే ప్రార్థన చేయాలి ఆ స్వామి. ఈ శుభాన్నిచ్చేటువంటి శ్లోకాలని మనం ఇప్పుడు చదువుకుందాం. అందరూ కూడా ఉదయాన్నే బాలకాండ 77వ సర్గ తీసి ఆ సర్గలో ఉండేటువంటి శ్లోకాలని చదువుకోండి. ఇందులో పంచరత్నాలు కూడా ఉంటాయి. వాటిని కూడా రోజు పారాయణ చేస్తే చాలా మంచిది. ఇది గతేతు భరతో రామో లక్ష్మణస్య మహాబలః పితరం దేవశంకాసం పూజయామాస తస్తదా. దశరథుల వారు భరతుని పిలిచారు. పిలిచి, నీ నేరమామ యుధాజిత్ వచ్చాడయ్యా నిన్ను తీసుకెళ్ళడానికి, అందుకని వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు. అంటే ఆ తండ్రి ఆజ్ఞ ఇవ్వాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆజ్ఞ ఇస్తే కానీ వెళ్ళకూడదు. ఆవిడ భరతుడు శత్రుఘ్నుడు కలిశాడు. ప్రీత్యానందం బభూవతు. భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అంటే ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఉంటారు, అలాగే భరతుడు శత్రుఘ్నుడు ఉంటాడు. భరతుడు ఎక్కడికి వెళ్తే శత్రుఘ్నుడు ఎక్కడికి వెళ్తాడు, రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్తాడు. అటువంటి నియమం ఉంది వాళ్ళకి. కనుక వెళ్ళి తండ్రికి నమస్కరించాడు ముందర. తర్వాత తల్లులకు నమస్కరించారు. తర్వాత అన్నకి లక్ష్మణుడు వారికి చెప్పారు. అలాగే రాముల వారి దగ్గర సెలవు తెచ్చుకున్నారు. అంటే అందరి దగ్గర ఇప్పుడు మనం ఎవరైనా, ఇప్పుడు అది మంచి లక్షణం కాదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే కొంచెం దూరం, అంటే అక్కడికి కొన్ని రోజుల వరకు వెళ్ళొస్తే వాళ్ళతో వెళ్ళొస్తానని చెప్పాలి. ఎక్కడికి ఉన్నావు అని చెప్పాలి. ఇది నేర్చుకోవాలి. అందుకని ఈ శ్లోకం చదివినట్లయితే పిల్లలకు మంచి బుద్ధులు వస్తాయి. ఇది పారాయణ చేయాలి. రామాయణంలో శ్లోకం. పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః చకార రామో ధర్మాత్మ ప్రియాణి చ హితాని చ అని. రామలక్ష్మణుడు భరతుడు వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణుడు పితురాజ్ఞాం పురస్కృత్య, తండ్రి ఆజ్ఞని తీసుకొని, పౌరకార్యాన్ని అంటే పౌరులకు ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి పౌరులు. అటువంటి పౌరులు వాళ్ళకి హితానిచ, ప్రియానిచ హితానిచ అంటున్నారు. ప్రియం అంటే ప్రతిదీ ప్రియమైంది వాళ్ళకి హితం కాదు. ఏవో చెడ్డ పనులు కూడా ఉంటాయి ప్రియమైనవి. అలా కాకుండా ప్రియానిచ హితానిచ అనే శబ్దాన్ని వేసారు కనుక అంటే రెండు అనమాట. వాళ్ళందరికీ కూడా మంచి జరిగేటట్టు చూస్తాడు. అలాగే ఇప్పుడు మనం రాముల వారిని పలుచుకున్నట్లయితే ఈ విధంగా మనకు కూడా చక్కగా ప్రియానిచ హితానిచ అన్నట్టు మనకి ఎప్పుడు కూడా శుభమే జరుగుతుంది. మీరేం చేశారు? పౌర సంబంధ పరిపాలన చేశారు. అలాగే అక్కడ ప్రజలకి ప్రియమైంది, శ్రేయస్సైంది ఏమిటిందో దాన్ని చేశారు, కలిగిస్తున్నారట. మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయంత్రితః గురూణాం గురుకార్యాణి కాలే కాలే వ్యవస్థితః. మాతృభ్యో మాతృకార్యాణి, తల్లికి ఏం కావాలి? కుమారుడు చేయవలసింది చక్కగా ఇంట్లో భోజనం చేయడం, తల్లి మాట వినడం, ఆ తల్లికి ఏం కావాలో పరిచర్యలు చేయడం, ఇవన్నీ కూడా కుమారుల యొక్క లక్షణం. కృత్వా పరమయంత్రితః, మంచి నిపుణత్వంతో వాళ్ళు చేస్తున్నారట. గురూణాం గురు కార్యాణి, గురువులకి ఏం చేయాలి? గురువులకి ఏం చేయాలి? వాళ్ళు చెప్పినటువంటి పాఠాన్ని వాళ్ళకి అప్పచెప్పాలి. గురు కార్యాణి గురూణాం గురు కార్యాణి అని
అలాగే ఏం చేయాలో గురువులకు వచ్చేస్తున్నట. ఏవం దశరథ ప్రీతో బ్రాహ్మణానైకమాత్సదా రామస్య శీలవృత్తేన సర్వే విషయమాస. ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. రాముడు దశరథ వారు రాముడిని చూసి మురిసిపోతున్నారు. రాజ్యంలో ప్రజలందరూ కూడా అతని శీల సంపద ఉందే, అతని నడవడిక చూస్తూ ఉంటే అందరికీ సంతోషంగా ఉంది రాముడిని చూస్తే. అలాగా తేషాం అతిశయాలోకే రామశ్చ పరాక్రమః స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః. రాముడికి ఏంటి? సత్యపరాక్రమం. సత్యపరాక్రమంతోనే రాముడు అన్నీ జయించాడు. అటువంటి సత్యపరాక్రమం రాముడుంది. ప్రజలకి బంధువులకి హితం చేశారు. తన కర్తవ్యం అంతా కూడా నిర్వహించారు. ఈ విధంగా అక్కడ బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. తన ధర్మం ఏదో అది నిర్వహిస్తున్నారు. ఇంకా పంచరత్నాలు ఉన్నాయి. దీని తర్వాత మళ్ళా పంచరత్నాలని చెప్పుకుందాం తర్వాత. ఇప్పుడు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణద్వయే చక్రవర్తి తనుజాయే సర్వభౌమాయ మంగళం. స్వస్తి.